తెలుగు కథకు చిరునామా ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మృతి తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని, ఒక మహా నిబద్ధ సాహిత్య సృజనకారుణ్ణి తెలుగు సాహిత్యం కోల్పోయిందని ప్రముఖ నవల కథా రచయిత డాక్టర్ శాంతినారాయణ పేర్కొన్నారు. అనంతపురానికి చెందిన డాక్టర్ శాంతినారాయణ ఎస్వీఆర్ ఛానల్తో మాట్లాడుతూ, ఆధునిక తెలుగు కథా సాహిత్యానికి పెద్ద దిక్కైన కథా పితామహుడు ఇక లేడన్న వార్త తనను ఎంతో వేదనకు గురి చేసిందన్నారు. కథే ధ్యాసగా, శ్వాసగా, జీవిత పరమావధిగా బతికిన గొప్ప కథా ప్రేమికుడు కారా మాస్టర్ అని ఆయన అన్నారు. తెలుగు కథను, కథా రచయితలను అంతగా ప్రేమించి ఆదరించిన కథా ప్రేమైక జీవి ఇంకొకరు కనిపించరన్నారు. ఆధునిక తెలుగు కథావిర్భావం నుంచి వచ్చిన ప్రతి కథను, ప్రతి కథా సంపుటిని, సంకలనాన్ని కథా ప్రేమికుల కోసం భద్రపరచాలన్న సంకల్పంతో శ్రీకాకుళంలోని తన సాహిత్య బంధువులందరినీ కలిపి వాళ్ళ ఆత్మీయ సహకారంతో భారతదేశంలోనే ఒక అపురూపమైన కథాలయాన్ని నెలకొల్పి శ్రీకాకుళం పట్టణానికి సాహిత్య చరిత్రలో ఒక చక్కటి చిరునామాను ముద్రించిన చరిత్రకారుడు కారా అని శాంతినారాయణ అన్నారు. నిరాడంబరతకు, నిష్కళంకతకు, సత్యసంధతకు నిలువెత్తు రూపమని, గొప్ప మానవీయ మూర్తి, కథా ప్రపంచానికి మహాస్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. అంతేకాకుండా తన కథా ప్రస్థాన ప్రారంభానికి కూడా దారిదీపం కాళీపట్నం రామారావేనని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని డాక్టర్ శాంతినారాయణ గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువ రచయితలను ఎంతగానో ప్రోత్సహించిన డాక్టర్ శాంతినారాయణ గారు విమలా శాంతి సాహిత్య సేవా ట్రస్ట్ తరఫున అనేక మంది కథ, కవిత్వ సంకలనాల రచయితలకు, కవులకు అవార్డులు అందజేసి ఒక అద్భుతమైన అనంత సాహిత్య వాతావరణానికి శ్రీకారం చుట్టినవారు. ఆ కృషిని ఇంకా కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ శాంతినారాయణతో ఎస్వీఆర్ ఛానల్ బ్యూరో ఇన్ఛార్జ్ డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలుగు కథా సాహిత్యంలో ఒక ధృవతారగా ఉన్నటువంటి కాళీపట్నం రామారావు గారు ఇటీవల మృతి చెందడం తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకు తీరని లోటు అని చెప్పి సాహిత్య అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు కథా ప్రక్రియలో సంపాదించుకున్నటువంటి కాళీపట్నం రామారావు గారితో తమకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేయడానికి అనంతపురానికి చెందినటువంటి సీనియర్ సాహితీవేత్త, ప్రముఖ కథ, నవల రచయిత డాక్టర్ శాంతినారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కాళీపట్నం రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఈ తెలుగు కథా సాహిత్యం అనగానే ప్రముఖంగా గుర్తొచ్చేటటువంటి పేరు కారా మాస్టర్ గారు. మరి కారా మాస్టర్ గారితో మీకున్నటువంటి అనుబంధం కానీ, లేదా గతంలో మీరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సాహిత్య కృషిలో భాగంగా మీరు ఆయన అనంతపురానికి కూడా అతిథిగా పిలిచి మంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినారు. ఆ విశేషాలు చెప్పండి సార్. మొట్టమొదట సుప్రసిద్ధ ఆధునిక కథా పితామహుడు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కథకు పెద్ద దిక్కు అయినటువంటి కాళీపట్నం రామారావు గారు మరణించడం కథా సాహిత్యానికి ఒక తీరని లోటుగా నేను భావిస్తూ మొట్టమొదట ఆయనకి నివాళి సమర్పిస్తున్నాను. మరి కాళీపట్నం రామారావు గారు ఆధునిక కథకు ఎంత కృషి చేసినాడో మాటలకు అందని విషయం. అది దాదాపు 7.5 దశాబ్దాల పాటు ఆధునిక తెలుగు కథకు ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. రాసిందే తక్కువ కథలైనా ఆయన కథల మీద జరిగిన చర్చ తెలుగు సాహిత్యంలో ఏ కథా రచయిత కథ మీద అంత చర్చ జరగలేదని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం. అటువంటి వ్యక్తిని అనంతపురం జిల్లా రచయితల సంఘం పునరుద్ధరింపబడినటువంటి మొదట్లో అంటే 1992 ఆ ప్రాంతంలో అనంతపురం మొత్తం తెలుగు సాహిత్య లోకం అంతా అనంతపురం వైపు, కథ అంటే అనంతపురం వైపు వేలెత్తి చూపుతున్నటువంటి సందర్భం అది. అటువంటి సందర్భంలో సీమ కథలు అనే రాయలసీమ జీవితాన్ని, రాయలసీమ అస్తిత్వముతో వ్రాసినటువంటి సీమ రచయితల యొక్క కథల్ని ఒక సంపుటిగా తీసుకురావడం జరిగింది. ఆ సంపుటి ఆవిష్కరణ సందర్భంగా 1992 సెప్టెంబర్లో 2 రోజులు అనంతపురంలో గొప్ప సభలు
మేము నిర్వహించిన సందర్భంలో ఆయన రావడం, వచ్చి సభల్లో పాల్గొని, ముఖ్యంగా మా ఇంట్లో 2 రోజుల ఆతిథ్యం స్వీకరించడం నాకు ఒక గొప్ప అనుభూతిగా నేను భావిస్తూ ఉంటాను. ఆ 2 రోజుల్లో దాదాపు 36-37 మంది అవిభక్త ఆంధ్ర రాష్ట్రములో నుంచి నలుదిక్కుల నుంచి కథా రచయితలు వచ్చిన సందర్భం అది. అటువంటి సందర్భంలో సీమ కథల పుస్తకాన్ని ఆయన చేతుల ద్వారా, ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకోవడం ఒక గొప్ప అనుభూతి అది. 2 రోజుల సదస్సు, ఒకరోజు కృష్ణకళా మందిర్లో, 2వ రోజు పుస్తకావిష్కరణ సభ స్థానిక లలిత కళా పరిషత్లో జరిగింది. ఆ జరిగిన సందర్భంలో ఆయన ఎంత నిగర్విగా, ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అప్పుడు నేను గమనించాను. సార్, ఇంకో విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. మీరు గతంలో రాసినటువంటి ఒక మంచి కథని ఒక పత్రికలో చదివి కారా మాస్టర్ గారు మీకు గొప్ప ప్రశంస ఇవ్వడంతో పాటు మిమ్మల్ని బాగా స్ఫూర్తిదాయకం అని చెప్పి మంచి కథ, అభ్యుదయ భావజాలంతో కూడిన కథ రాశారని చెప్పి మిమ్మల్ని ప్రశంసించినట్లుగా తెలుస్తుంది. మరి మీరు కూడా చాలా సందర్భాల్లో కారా మాస్టర్ గారు నాకు కథ దీపదారి అని చెప్పి మీరు చెప్పారు కూడా. మరి ఆ సన్నివేశం గురించి చెప్పండి సార్. చాలా సంతోషము. నీకు నిజంగా ఆయన పోయిన సందర్భంలో నాకు వెంటనే స్ఫురించింది. 1989 మేలో ఆంధ్రప్రభలో దళారి అనే నా కథ వచ్చింది. అదే మొట్టమొదటి కథ కాదు, కానీ అంతకుముందు సామాజిక స్పృహతో రాసిన కథ లేవు నవి. అదే మొట్టమొదటి కథ. ఆ కథ ఆంధ్రప్రభలో చదివి, నాకు తెలియదు, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను. ఆ కథను చదివి కాళీపట్నం రామారావు గారు, ఎవరో రాయలసీమ ప్రాంతం నుంచి చాలా అద్భుతమైన కథ రాశాడు, ఎవరండి ఇతను, రాజారాం గారు, మధురాంతకం రాజారాం గారు, ఎవరు ఈయన, ఎవరో శాంతినారాయణ అంట అని చెప్పేసి ఆయన్ని అడిగి, ఆయన ద్వారా తెలుసుకొని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరము నేను క్లాస్ రూమ్లో ఉన్నాక తీసుకొచ్చి ఇచ్చాడు పోస్ట్ మ్యాన్. కాళీపట్నం రామారావు అని చూస్తేనే కాసేపు పాఠం ఆపి ఉత్తరం చదివాను. చదువుతానే నా కళ్ళల్లో చెమ్మ, అంత ఆనందమైంది. ఎక్కడ కాళీపట్నం రామారావు, ఎక్కడ శ్రీకాకుళము, అంత మహోన్నతమైన రచయిత, మహారచయిత, మహాకథా రచయిత. అప్పటికే ఆయన 1989-85 నాటికే గొప్ప రచయిత. అటువంటి వాడేమిటి నా కథను చూసి ఉత్తరం రాయడం ఏమిటి అని ఆశ్చర్యపోయాను. ఆ కథలో ఉండే వస్తువును ప్రస్తావిస్తూ, చాలా మంచి కథ రాస్తావు నాయన, కొనసాగించు, నీకు అభినందనలు, మనసారా అభినందనలు చెప్తున్నాను, చాలా మంచి చక్కని కథను ఆవిష్కరించినావు, అద్భుతమైన వస్తువు అది అని అన్నప్పుడు నాకు చాలా ఆనందమైంది. ఆయన ఆ రోజు అన్న మాటలు, రాసిన మాటలు నన్ను నాకు ఎంత ప్రేరణ ఇచ్చినాయంటే, ఎంత స్ఫూర్తిదాయకమయ్యాయంటే అంత స్ఫూర్తిదాయకమైనవి. వెంటనే ఒక మంచి కథ రాస్తే సమాజంలో గొప్ప రచయితలు గుర్తిస్తారు అనే అభిప్రాయం నాకు కలిగింది. కలిగిన తర్వాత ఇంకా నా కథలన్నీ ఆ మార్గంలోనే, ఆ కోణంలోనే, అదే రీతిలోనే నా కథా రచన కొనసాగింది. తర్వాత ఇంకొక విషయం సార్, కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథ చాలా సుప్రసిద్ధమైనటువంటి కథ. మరి ఈ కథ పైన మీరు మీ అభిప్రాయం చెప్పండి, ఒక సీనియర్ కథా రచయితగా సార్. నిజంగా యజ్ఞం కథ తెలుగు కథా సాహిత్యంలో ఒక సంచలనం. దాదాపు చాలా పెద్ద కథ అది. దాని కథ అనడం కంటే ఒక నవలిక అనొచ్చును. ఆయన పెద్ద కథ అన్నాడు. ఆ యజ్ఞం కథ మీద జరిగినంత చర్చ తెలుగు సాహిత్యంలో జరగలేదు ఇంతవరకు. అది ఒక సినిమాగా కూడా తీశారు. అందులో అప్పలరాముడు, సీతారాముడు అని చెప్పేసి. ఆయన రచయితగా ఒక వ్యక్తిగా అప్పలరాముడిలో కనిపిస్తాడు, రచయితగా సీతారాముడిలో కనిపిస్తాడు. అంటే ఏమిటి అంటే, రచయితకు, ఒక వ్యక్తికి సమాజంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు, కొన్ని నియమాల పట్ల గౌరవము, పెద్దల పట్ల గౌరవము, మొహమోటతనము, ఎవరేమనుకుంటారో అనే అభిప్రాయము ఒక వ్యక్తికి ఉంటాయి, ఒక మంచి సంస్కారవంతుడికి ఉంటాయి. అయితే ఆ సమాజాన్ని నిర్దేశించే పెద్దలు, సమాజము నీతిబాహ్యంగా వ్యవహరించినప్పుడు, నీతిబద్ధంగా లేనప్పుడు, నిర్మోహమాటంగా, ధైర్యంగా తిరస్కరించే స్వభావం ఉండే పాత్ర సీతారాం ఉంది. ఇతని రచనల్లో, ఆ యజ్ఞంలో ఇతడు
ఆ యజ్ఞంలో కథ కాళీపట్నం రామారావుగా మనిషిగా కనిపించేది వేరు, రచయితగా కనిపించేది వేరు. కాళీపట్నం రామారావు వ్యక్తిలో ఒక పౌరునిలో, ఆ వయసున్నటువంటి వ్యక్తిలో ఒక సంస్కారం. అయితే పాత్రలకు ఆ సంస్కారం ఇవ్వడైనా, ఆ వినయము విధేయత అంటే అణిగిమణిగి ఉండడము, ఏం చెప్పినా పెద్దలు ఏం చెప్పినా దాన్ని అంగీకరించే మనస్తత్వం పాత్రలకు ఉండాల్సిన పనిలే. పాత్రలకు ఏమి గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఉండాలి అని చెప్పేసి పాత్రల ద్వారా ఆయన ఎంత విప్లవవాదో స్పష్టమవుతుంది. ఆ కథలో అంత అద్భుతంగా ఆయన కనిపిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. లోక్నాయక్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పెట్టినటువంటి లోక్నాయక్ ఫౌండేషన్ ఇచ్చిన లోక్నాయక్ అనే బిరుదు కూడా ఆయన పొందారు. సార్ ఇవే కాకుండా కాళీపట్నం రామారావు గారితో అంటే వాళ్ళ స్వగ్రామానికి మీరు వెళ్ళారా? జీవితంలో ఆశయాలు కానీ లేకపోతే ఆయన ఒక వ్యక్తిగా, ఇంతకుముందు మీరు చెప్పారు ఆ సినిమాలో ఆయన వ్యక్తిగాను రచయితగాను ఎట్లా ఉంటారనేది, సహజ సిద్ధంగా ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండేవారు, అసలు ఆయన జీవన సరళి ఎట్లా ఉంది సార్ మీరు ప్రత్యక్షంగా చూస్తే? నేను 1992లో అనంతపురం జిల్లా రచయితల సంఘం తరఫున సభలు నిర్వహించిన తర్వాత 93లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎల్టీసీ మీద మేము శ్రీకాకుళం వెళ్ళాం మొత్తం మా ఫ్యామిలీతో పాటు. ఆయన చూడాలని చెప్పేసి ఒక పెద్ద కోరిక, ఇల్లు, ఆయన ఆ గ్రంథాలయం అంతా. అప్పటికి కథానిలయం ఇంకా ఏర్పడలేదు. 1993 శ్రీకాకుళం యువతల విజయనగరంకి వెళ్ళి ఆ విజయనగరం రాజుల కోట అంతా దర్శించిన తర్వాత అక్కడికి 32 కిలోమీటర్లు గజపతి నగరం. ఆయన ఎక్కడుంటారని కనుక్కుంటే గజపతి నగరంలో ఉన్నారు. ఆయన కుమారుడు అక్కడ జూనియర్ లెక్చరర్గా ఉన్నారు, జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. అంటే అక్కడికి దాదాపు 32 కిలోమీటర్ల విజయనగరానికి గజపతి నగరం. ఆ ఊరి పక్కనే చంపావతి రివర్, ఆ ఏటిగడ్డన ఇల్లు. ఆ రోజు ఆయన, ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఆయన మొత్తం మా కుటుంబ సమేతంగా పోయినా మేము అందరికీ ఎంతో పరవశించిపోయి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు గమనించినాను ఎంత నిగర్వి అంటే, ఎంత మితభాష, సత్యాయ మితభాషణ అంటాడు కాళిదాసు. సత్యం కొరకు తక్కువ మాట్లాడతారంటే పెద్దలు, అట్లా సత్యం కొరకు అంత తక్కువగా మాట్లాడతారు. అయితే ఒక్క మాట మాట్లాడినా, 2 మాటలు మాట్లాడినా మాటల్లో పొల్లుతనం ఉండదు, పొల్లు లేని మాటలు మాట్లాడతాడు. ఈవెన్ సాహిత్యంలో కూడా అతడు ఆచితూచి పదాలు వాడతాడు. ఆయన శైలి కూడా అట్లా ఉంటుంది. అదే కాదు, ఆవలబోయిన వెంకనాడుటన్నడును లేదు, ముఖమిచ్చకపు మాట మొదలలేదు అంటాడు ధర్మరాజుని గురించి ఒక చోట శ్యామకూర వెంకన్న. ఎదురుగా వచ్చినప్పుడు మనుషుల గురించి పొగడ్డం కానీ, అవతలి పోయిన తర్వాత తెగడ్డం కానీ అతని జీవితంలో లేవు. అది అతని ఉత్తమమైన సంస్కారం. అంతేకాదు, ఎంత ఎదిగితే అంత ఒదిగే రకం. తాను గొప్ప రచయితని ఎక్కడా చెప్పుకోడు. చాలా నిరాడంబరమైన జీవి. కథే శ్వాస, కథే ధ్యాస, కథే అతని జీవిత పరమావధి. అంత కథా ప్రేమికుణ్ణి నేను తెలుగు సాహిత్యంలో ఒక్కరిని కూడా చూడలేదు. అంత గొప్ప కథా ప్రేమికుడు. అతనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అనంతపురానికి వచ్చినప్పుడు, జిల్లా రచయితల సంఘం మా సభలకు వచ్చినప్పుడు మా ఇంట్లో ఆతిథ్యము. ఆయన ఎంత ఓపిక అంటే ఆయనకు కొంత తాంబూల సేవనం చాలా ఇష్టం. కిల్లి వాడతాడు తాంబూల సేవనం. భోంచేస్తానే భోజనానికి ముందు వెనక టీ తాగుతాడు, అడిగి పెట్టించుకుంటాడు, టీ తాగుతాడు. టీ తాగి అందరూ భోంచేస్తున్నారు, కాదా ఇప్పుడేమిటి టీ నువ్వు భోంచేస్తావు అంటే, భోజనానికి ముందు టీ తాగాలండి, మీకు తెలియదు దాని యొక్క స్వారస్యము అని అందరిని నవ్వించి టీ చేయించుకొని టీ తాగిన తర్వాత భోంచేస్తారు. భోంచేసిన తర్వాత మళ్ళా టీ తాగిన తర్వాత గోడ కానుకొని కూర్చొని పెట్టితే ఓపెన్ చేసినాడు. ఏమిటంటే అది మన తిమ్మర్సు పెట్టారు, ఏది తాంబూలం పెట్టేలాగా. దానికి ఒక కరెండ మేము నవ్వి అడిగాం, ఈ తాంబూల కరెండ వాహికి నువ్వు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది ఇస్తానని అంటే నవ్వినాడు. తన భద్రంగా జాగ్రత్తగా బట్టలు, మనము సూట్ కేసులో బట్టలు ఏ విధంగా పెట్టుకుంటామో జాగ్రత్తగా బట్టలు పెట్టుకున్నట్లు ఆ బాక్స్ పెట్టుకుంటాడు. ఆ బాక్స్ తీసి ఆయన ఒక్కొక్కటి తీసుకుంటే అంత ఆశ్చర్యంగా చూసాం. అంత నీట్గా ఫస్ట్ క్లాస్కు శుభ్రంగా వేసుకొని ప్రశాంతంగా మాట్లాడతాడు. ఎంత నిబ్బరంగా మాట్లాడతాడంటే, ఎంత ఆవేశం వచ్చినా, ఎంత తీవ్రమైన విషయం వచ్చినా, ప్రపంచమంతా మునిగిపోయినా అతడు ఉద్వేగానికి కానీ ఉద్రేకానికి కానీ కోపతాపాలకు కానీ లోను కాడు. అది అతనిలో ఉండే చాలా గొప్ప సాహిత్య సంస్కారం.
తర్వాత ఈ కథానిలయం శ్రీకాకుళంలో ఆయన గొప్ప గొప్ప రచయితలు మొదలుకొని వర్తమాన రచయితలు చాలా అప్పుడప్పుడే కథ రాయడం మొదలుపెట్టిన రచయితలు అందరినీ కూడా చాలా అద్భుతంగా ప్రోత్సహించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అదే ఆశయంతోనే ఏర్పాటు చేసినటువంటి కథానిలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా సార్? ఆ కథానిలయం విశేషాల గురించి చెప్పండి. అదొక అనుభూతి. శ్రీకాకుళంలో కథానిలయం చూడడం అంటే అదొక అనుభూతి. సాహిత్యకారునికి, ముఖ్యంగా కథా రచయితకు అదొక అనుభూతి. నేను మొట్టమొదటి పోయినప్పుడు 1993లో పోయినప్పుడు కథానిలయం ఇంకా లేదు, ప్రస్తావన కూడా లేదు. ఆ తర్వాత ఆయన శ్రీకాకుళంలో కథానిలయం ఏర్పాటు చేశాడు. ఆయన మా మిత్రుడు గొప్ప నాటక రచయిత, కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డి విజయభాస్కర్ ఆ ప్రాంతం వాడి, శ్రీకాకుళం ప్రాంతం వాడి. ఆయన కూతురు పెళ్ళికి పోయినప్పుడు శ్రీకాకుళంలో దిగాం. శ్రీకాకుళంలో దిగిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మొట్టమొదటి చూడాలా కథానిలయానికి పోవాలా అని చెప్పేసి ఆ కథానిలయానికి పోయిన ఒక చిన్న ఇల్లు, కింద పైన ఇల్లు ఆయన సొంతం ఖర్చులతో మొత్తం తనకు ఏ పురస్కారం వచ్చినా ఆ పురస్కారం మొత్తం అంతా ఆ కథానిలయానికి పెట్టాడు. అక్కడ తెలుగు సాహిత్యంలో మంచి కథలు, మంచిదే కాదు, కథా సంపుటి వచ్చిందంటే అక్కడ పుస్తకం, ఆ కాపీ అక్కడ ఉండాల్సిందే. ఏ భవిష్యత్తులో కానీ వర్తమాన కాలంలో కానీ ఎవరు కథా సాహిత్యం మీద కృషి చేసినా, పరిశోధన చేసినా ఈ కథ లేదు, ఈ కథా సంపుటి లేదు, ఈ కథా సంకలనం లేదు అని అనుకోవడానికి వీలు లేకుండా అంత అద్భుతంగా కృషి చేసి ప్రతి కథా రచయితకు మాటికి ఉత్తరం రాసి వాళ్ళ ద్వారా పుస్తకాలు తెప్పించుకొని ఒక అత్యద్భుతమైన లైబ్రరీ. అసలు భారతదేశంలోనే కథానిలయం అనే పేరుతో ఒక వ్యక్తి ఒక సాహిత్య ప్రక్రియకు సంబంధించిన గ్రంథాలంతా, వారపత్రికలంతా, దినపత్రికలంతా సేకరించి పెట్టడం అనేది ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఆ కీర్తి ఆయనకే దక్కేది. ఇంకా ఆ కథానిలయం గురించి ఒక మాట, 1912-13 అనుకుంటా నేను. అప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి. ఆయన దగ్గరనే మా విజయభాస్కర్ నాటక రచయిత ఓఎస్డీగా, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండేవాడు, ఓఎస్డీగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కలుసుకోవడం జరిగింది మా ధర్మాన ప్రసాదరావు గారిని. సార్ మీ శ్రీకాకుళం వెళ్ళొచ్చాము అంటే ఆయన అన్న మాట నాకు ఆశ్చర్యంతో పాటు అంటే ఆ కథానిలయాన్ని ప్రభుత్వము, మంత్రులు, పెద్దలు అంత అద్భుతంగా గుర్తించాలని అనిపించింది. ఏమన్నాడైనా, శ్రీకాకుళం వెళ్ళారా, అయితే మా కథానిలయాన్ని చూసారా మీరు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇంకొక విషయం ఆయన చెప్పినప్పుడు కాళీపట్నం రామారావు గారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వం అర్థమైపోయింది. ఏమిటంటే ఈయన మంత్రి, చాలా క్యాబినెట్ హోదా, చాలా పవర్ఫుల్ మంత్రి. వెళ్ళి నిలయానికి వెళ్ళి రామారావు గారిని ఆయన పాదాలకు నమస్కారం చేసి, మాస్టర్ గారు మీరు ఇంత మహోన్నతమైన కృషి చేసినారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ పట్టణానికి ఒక కీర్తి పతాక లాంటిది. ఈ శ్రీకాకుళం పట్టణం యొక్క పేరును సాహిత్య ప్రపంచంలో నిలపడానికి మీరు చేసిన కృషి అంతా ఇంత కాదు, అది కథానిలయము. ఆ కథానిలయానికి మీరు వ్యవస్థాపకులు, దాని పోషకులు, మరి చాలా అవసరపడుతున్నారు. మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు, మొత్తం మీ జీవితం అంతా దాని మీదే పెట్టారు. కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే, నేను వ్యక్తిగా ఒక మంత్రిగా ప్రభుత్వంతో చెప్పి ఒక 50 లక్షలు మీకు ఒక 10 సెంట్లు నగరం నడిబొడ్డున, పట్టణం నడిబొడ్డున ఒక 10 సెంట్లు స్థలం కేటాయించి మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం కేటాయించి ఒక 50 లక్షలు మీకు ఒక మెయింటెనెన్స్ కోసం ఒక నిధి మీకు ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించినారంట. ఆ విషయం మంత్రి గారు చెప్పి, శాంతరాణి గారు మీకు కాళీపట్నం రామారావు గారు సన్నిహితులైతే ఏమైనా మీ మాటను మన్నించేటట్టుగా ఉంటే దయచేసి చెప్పండి, ఆయన అంగీకరింపు చేయండి అంటే అన్నప్పుడు ఈయన ఉదారత్వం కంటే ఆయన అంటే ప్రభుత్వం డబ్బు వద్దు, రాజకీయాలు ఆ ప్రభుత్వ వ్యవహారాలు మాకు అవసరం లేదు, నేను వాటికి అన్నిటికీ అతీతం. ఎందుకంటే అతను పూర్తి మార్క్సిస్ట్, ఆయన గొప్ప మార్క్సిస్టు. విరసమ సభ్యుడిగా ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చినాడు. దాతల విరాళాలతోనూ, స్నేహితుల డబ్బుతో తనకు ఏది లోక్నాయక్
బిరుదు ఫౌండేషన్ లోక్నాయక్ అవార్డు ఇచ్చిన 2 డబ్బులు లక్షలు ఆ డబ్బులు ఎట్లా పెట్టేసినాడు. మొన్న ఇటీవల విజయభాస్కర్ గారు ఉన్నప్పుడు ఇది డైరెక్టర్ ఆఫ్ కల్చరల్ అఫేర్స్ ఉన్నప్పుడు Yes. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కళాకారులకు కవులకు అవార్డులు ఇచ్చినాయి. హంస అవార్డు 50,000 ఇస్తే అట్లే 50,000 తీసుకొని పోయి కథా నిలయానికి పెట్టాడు. అద్భుతం. ప్రతిదీ ఎక్కడ ఒక్క పైసా వచ్చినా ఆయన మాట అన్నాడు, సమాజం మన సాహిత్య సృజనకు సమాజమే వస్తువునిచ్చింది, సమాజమే శిల్పాన్ని కూడా ఇచ్చింది. ఆ కథను ఎట్లా చెప్పాలో సమాజమే చెప్తుంది. తర్వాత సంభాషణలు సమాజమే ఇచ్చింది, పాత్రల భాషణ సమాజమే. కాబట్టి అన్నిటి రచయితకు సమాజమే అన్నీ ఇచ్చింది. కాబట్టి అటువంటి సమాజానికి నువ్వు నీ జీవితం అంతా, రచయిత తన జీవితం అంతా తన ఆదాయం అంతా దానికి పెట్టడం అది నైతిక ధర్మం అని చెప్పేసి ఒక చోట అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయింది. అంత గొప్ప సాహిత్య కథా ప్రేమికుడు, తెలుగు కథకు ఆయన చేసేది అంతా ఇంత కాదు. పైగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే తాను రచయితగా ఎదగడమే కాదు, కథను పోషించడమే కాదు, కథా నిలయం ద్వారా తన వారసులు తయారు చేసినాడు. తన కథా సాహిత్య వారసుల్ని అత్యద్భుతంగా తయారు చేసినాడు. ఆ తయారు చేసినటువంటి వాళ్ళల్లో అప్పలనాయుడు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరనాయుడు, మల్లీపురం జగదీష్, సిరికి స్వామినాయుడు వీళ్ళంతా అతని శిష్యులే. వీళ్ళు ఎంత ప్రేమిస్తాడంటే ఆ శిష్యుల్ని అంత ప్రేమిస్తాడు. ఆ శిష్యులు ఈయన్ని ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు. ఎందుకంటే మాకు ఆయన పెట్టిన భిక్ష అని వాళ్ళు, నా సాహిత్య వారసులు వీళ్ళు అని చెప్పేసి ఈయన అట్లా పరస్పరము ఆ వాతావరణం మనకు లేదే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఆ వాతావరణం మనకు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను. అటువంటి ఒక చక్కని వాతావరణాన్ని అక్కడ కల్పించి రచయితలు తయారు చేసి తాను రచయితగా కాకుండా తన తదనంతరం తన సాహిత్య రచన, సాహిత్య కథా వారసత్వాన్ని 5-6 మందికి 10 మందికి ఇచ్చిపోయినటువంటి మహారచయిత అని అతడు. మరి తీరని లోటు అయితే పరిపూర్ణమైన వయస్సు మనం చింతించాల్సిన అవసరం లేదు. తృప్తిగా అనాయాస మరణం వినా దైన్యమైన జీవితం అని చెప్పేసి ఒక నానుడి. దైన్యం లేదు ఎక్కడ, ఆయన జీవితంలో దైన్యమే లేదు, సింపుల్గానే అసంతృప్తి లేదు, సింపుల్గానే నిరాడంబరంగా సింపుల్గా ఉండేవానికి, నిరాడంబరంగా ఉండేవానికి ఎక్కడే కానీ దైన్యం రాదు. ఆశ ఉంటేనే దైన్యం వచ్చేది. కాబట్టి దురాశపరుడు కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలనుకుంటాడు. ఉన్న దాంట్లో తృప్తిగా బతికినాడు, అనాయాసంగా మరణించినాడు. దాదాపు 1.5 సంవత్సరం కిందట మన విజయభాస్కర్ గారికి పోయినప్పుడు మాట్లాడే స్థితిలో లేడు. అయితే రేపో పోతాడో అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మాట అన్న తర్వాత కూడా 1.5 సంవత్సరం బతికినాడు. అంటే ఆయన మహా విల్ పవర్ ధైర్య సంపన్నుడు. ఎక్కడ చనకడు, ఏమొచ్చినా బెదరడు, ఏమొచ్చినా భయపడాడు. చాలా గుండె ధైర్యం ఉండే మనిషి, చీటికి మాటికి చెలించడు. అటువంటి వ్యక్తి ఆయన, గొప్ప మానసిక సంకల్పం. అటువంటి వ్యక్తి కాళీపట్నం రామారావు గారు. నిజంగా ఆయన తెలుగు సాహిత్యానికి ఒక అద్భుత మణిదీపం, ఒక దారిదీపం కథా రచయితలకు, ఆధునిక కథా రచయితలకు అని చెప్పేసి నేను భావిస్తూ ఆయనకు మరొక్కసారి నేను మనసారా మా విమలాశాంతి సాహిత్య సేవా సంస్థ తరఫున నివాళి సమర్పిస్తున్నాను. ఇది ప్రముఖ నవల కథా రచయిత డాక్టర్ శాంతినారాయణ గారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అభివృద్ధిలో గత కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది యువ రచయితలను తీర్చిదిద్దినటువంటి ఆయనకు, శాంతినారాయణ గారికి కాళీపట్నం రామారావు గారిపై ఉన్నటువంటి భక్తి కానీ, తర్వాత గౌరవం, ఇవన్నీ కూడా తన మాటల్లో శాంతినారాయణ గారు వ్యక్తపరిచారు. ముఖ్యంగా ఒక మంచి వాతావరణాన్ని, అంటే ఒక కథా సాహిత్య వారసత్వాన్ని ముందుకు నడిపించడానికి ఆయన కొంతమంది శిష్యుల్ని తయారు చేశారు. తనకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చినటువంటి మహారచయిత కాళీపట్నం రామారావు గారని డాక్టర్ శాంతినారాయణ గారు చెప్పారు. శాంతినారాయణ గారి జీవితం కూడా దాదాపుగా కాళీపట్నం రామారావు గారు ఏ విధంగా అయితే సాహిత్య నిబద్ధతతో పనిచేశారు, అట్లనే కొన్ని దశాబ్దాలుగా అనంతపురం జిల్లా చరిత్రలోను, జిల్లా రచయితల సంఘం చరిత్రలోను, తర్వాత రాయలసీమ కథా సాహిత్యంలోనూ తనదైనటువంటి ముద్ర వేసుకున్న శాంతినారాయణ గారు మన SVR ఛానల్తో ఈరోజు మాట్లాడడం నిజంగా అభినందనీయం సార్. మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాడు, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి.